హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వచ్చేసి ప్రీవియస్ పేపర్లో వచ్చిన సోషల్ బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. చాలా మంది కూడా ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టండి మేడం అంటున్నారు. ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ డిఎస్సి 2018లో జరిగింది సార్. 2018లో అప్పుడు మనకు సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఆ వీడియోస్ అయితే నేను చెయ్యట్లేదు. కావాలి అనుకుంటే మాత్రం చేస్తాను. ఇప్పుడైతే ప్రీవియస్ అంటే ఇంతకు ముందు రీసెంట్గా జరిగిన సిలబస్ మీద అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ బిట్ చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ బిట్, లావా పీఠభూముల కింద నేలకు ప్రసిద్ధి చెందాయి. లావా పీఠభూములు ఈ క్రింది నేలకు ప్రసిద్ధి చెందాయి. ఆప్షన్స్ నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, ఇసుక నేలలు. లావా పీఠభూములు అవి మనకు నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్, క్రింది వాణి నుండి చైనాలో ప్రవహించే నదిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో చైనాలో ప్రవహించే నది చైనాలో ఓల్గా, హోయాంగ్హో, నైలు, యూఫ్రటీస్. చైనా అనగానే మనకి గుర్తు రావాలి హోయాంగ్హో నది. నెక్స్ట్, సింధు ప్రజలు పూజించిన చెట్లు. ఆప్షన్స్ మర్రి మరియు వేప, యూకలిప్టస్ మరియు టేకు, రావి, వేప, టేకు మరియు మర్రి. సింధు ప్రజలు పూజించిన చెట్లు రావి మరియు వేప చెట్టుల్ని పూజించారండి. రావి చెట్టు మరియు వేప చెట్టుల్ని సింధు ప్రజలు పూజించారు. నెక్స్ట్, గాంధార జానపదం ఈ నది తీరాన నెలకొంది. గాంధార అనే జానపదం ఏ నది తీరాన? గంగా, రావి, సట్లైజ్, జీలాం. గాంధార జానపదం అనేది జీలాం నది ఒడ్డున అంటే తీరాన నెలకొంది. నెక్స్ట్, సయ్యక్ సాధన అంటే ఆప్షన్స్ చెడును ఎదురించడం, ధ్యానం సాధన చేయడం, ఆలోచనలను నియంత్రించడం, ఇతరుల మంచి కోసం పనిచేయడం. సయ్యక్ సాధన అంటే చెడుని ఎదిరించడం. నెక్స్ట్, పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పత్తి చెందింది. ఎన్విరాన్మెంట్ అనే పదము ఎన్విరోయర్ అనేది ఏ భాషా పదం నుండి ఉత్పత్తి చెందింది? ఆప్షన్స్ గ్రీకు, ఫ్రెంచ్, లాటిన్, జర్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్. ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. నెక్స్ట్, క్రింది వాణి నుండి లిఖిత ఆధారాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో లిఖిత ఆధారం స్తూపం, ఆభరణాలు, విదేశీ యాత్రికుల కథనాలు, దేవాలయ గోడ శాసనాలు. లిఖిత ఆధారము విదేశీ యాత్రికుల కథనాలు. ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ ప్రాంతీయ రాజ్య పతనాంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. ఏ ప్రాంత రాజ్యము పతనం అవ్వడంతో కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించింది అంటే ఆప్షన్స్ పాండ్యులు, హొయసలులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ చాళుక్యులు పతనం అవ్వడంతో కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించింది. నెక్స్ట్, భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైంది. భక్తి ఉద్యమం వచ్చేసి 8వ శతాబ్దంలో ప్రారంభమైంది. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండ్ చేసిన సంవత్సరం. భారతీయ జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండ్ చేసిన సంవత్సరం 1934 సంవత్సరంలో మొదటిసారిగా భారతీయ జాతీయ కాంగ్రెస్ మన రాజ్యాంగ సభ కోసం డిమాండ్ అయితే చేసింది. నెక్స్ట్, క్రింది వానిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించని వాక్యాన్ని గుర్తించండి. సంకీర్ణ ప్రభుత్వం ఒక పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుంది అనే దాన్ని ప్రతిబింబించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇక్కడ. నెక్స్ట్, క్రింది వానిలో ఈ గుర్తుల్ని చాలా సార్లు అడిగాడు, ప్రతి పేపర్లో అడుగుతున్నారు. సమాచార గుర్తు ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ల ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించుటకు గల కారణం. అంటే సంతలు ఏర్పాటు చేస్తారు కదా వారానికి ఒకసారి, వాళ్ళు మామూలు మార్కెట్ల కంటే ఎందుకు తక్కువ ధరకి అమ్ముతారు అనేది ఇక్కడ. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడం వలన, ఎందుకంటే వాళ్ళకి
వాళ్ళ నిర్వహణ ఖర్చులు, మెయింటెనెన్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తక్కువ ధరకు అమ్ముతారు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. క్రింద ఇచ్చిన వాటిని జతపరచమన్నాడు. సిటీస్, సైట్, సిఐటిఎస్ అంతర్జాతీయ ఒప్పందం, ఆమ్రేలీ నీటి మార్కెట్, షెల్టర్ బెల్ట్స్ కొత్త ప్రాంతాలు, నేలలు ఏర్పడ మాతృశీల స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, రాజ్యాంగం గుర్తించిన సరైన వాక్యాలను గుర్తించండి. రాజ్యాంగం గురించిన సరైన వాక్యాలు. రాజ్యాంగం గురించిన సరైన వాక్యాలను గుర్తించండి. రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. సరైన వాక్యం. రాజ్యాంగం ఉన్న ప్రతి దేశం కూడా ప్రజాస్వామ్య దేశమే అవుతుంది. నెక్స్ట్, అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉంది. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉంది. రాజ్యాంగం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇది ఒక్కటే రాంగ్, మిగిలినవన్నీ రైట్. నెక్స్ట్, ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం ఈ కారణం వల్ల జరుగుతుంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. నెక్స్ట్, ఆదివాసులు సుమారుగా ఇన్ని రకాల వృక్ష జాతుల ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. ఆదివాసులు సుమారుగా ఇన్ని రకాల వృక్ష జాతులను ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. 8,000 వృక్ష జాతులను వాళ్ళు ఔషధాలుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో మానవ పెట్టుబడిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో మానవ పెట్టుబడి రసాయనాలు, సూర్యరశ్మి, వర్షపాతం, ఉష్ణోగ్రత, ప్రకృతి. మానవ పెట్టుబడి ఏది అంటే రసాయనాలు. నెక్స్ట్, నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే కారకం ఏది? అది మాతృశీల, పేరెంట్ రాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వాటిలో ఖనిజ లక్షణం కానిది. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఖనిజ లక్షణం. ఇవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి. వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది. అవి తరిగిపోవు. వాటి విస్తరణ అసమానంగా ఉంటుంది. లక్షణం కానిది, ఇవి తరిగిపోవు అన్నాడు. ఖనిజాలు అనేవి తరిగిపోతాయి. నెక్స్ట్, పత్తి పరిశ్రమకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. పత్తి పరిశ్రమకు సంబంధించి తప్పు వాక్యము. మానవ నిర్మిత ఉత్పత్తుల్లో నారా, జనపనార ఉన్నాయి. మానవ నిర్మిత ఉత్పత్తుల్లో నారా, జనపనార లేవు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండించేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, వలస పాలనలో భారతదేశం బ్రిటిషు వారు సర్వే నిర్వహించడానికి కారణాలు. వలస పాలనలో భారతదేశము బ్రిటిష్ వారు సర్వే నిర్వహించడానికి కారణాలు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన సిద్ధం చేయడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. అదేవిధంగా సమర్థవంతమైన పరిపాలన కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి. నెక్స్ట్ వచ్చేసి భూభాగం, నేల నాణ్యత మరియు పంటల నమూనా గురించి తెలుసుకోవడానికి మనకు బ్రిటిష్ వారు సర్వే అనేది నిర్వహించేవారు. ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశ ప్రజలకు వారి కర్తవ్యం గురించి స్వామి వివేకానంద అందించిన సందేశము. సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలని. భారతదేశ ప్రజలకు కర్తవ్యం గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, వాళ్ళకున్న సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలని సూచించారు. నెక్స్ట్, విద్య ఒక వ్యక్తి బుద్ధి ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని
పేర్కొన్న వారు మహాత్మా గాంధీ అండి. మహాత్మా గాంధీ. శారీరకంగా ఆరోగ్యంగా మరియు నైతికంగా మంచివారిగా మనుగడ సాగించడానికి మానవ జాతి తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి అని మీరా బెహెన్ చెప్పారు. శారీరకంగా ఆరోగ్యంగా మంచివారిగా మనుగడ సాగించడానికి ఏం చేయాలంటే ప్రకృతి సమతుల్యాన్ని అధ్యయనం చేసి వాటి నియమాలకు అనుగుణంగా జీవించాలనేసి మీరా బెహెన్ చెప్పారు. నెక్స్ట్, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు రాను కాకూడదని తెలియజేసే రాజ్యాంగంలోని అధికరణ ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 15. నెక్స్ట్, సహజ వృక్ష సంపద అనగా మానవ ప్రమేయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా పెరిగిన మొక్కల సమూహాన్ని సహజ వృక్ష సంపద అంటారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో సరికాని వాక్యము: చైనా మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉంటుంది. సరికానిది. భారతదేశము జనసాంద్రతలో ఎక్కువ, జనాభాతో పోల్చుకుంటే చైనాతో తక్కువ. చైనా మాత్రమే. ఇది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాంగ్ ఇక్కడ. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కు చెందిన గుజ్జల్ బకర్వాల్ అనే సంచార పశుపోషకులు ఈ పేరుతో సమూహంగా ఏర్పడి ప్రయాణాన్ని సాగిస్తారు. కఫీలా. జమ్మూ కాశ్మీర్కి చెందిన గుజ్జర్ బకర్వాల్ అనే సంచార పశుపోషకులు కఫీలా అనే పేరుగా సమూహంగా ప్రయాణాన్ని సాగిస్తారు. లోక్ సభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారీగా రిజర్వు చేయబడిన స్థానాల సంఖ్య వరుసగా లోక్సభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారీగా 84, షెడ్యూల్ కులాల వారీగా 84, తెగల వారీగా 47. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, 1999లో ప్రారంభించబడి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం మరియు ప్రభుత్వ రాయితీల ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని దారిద్ర్య రేఖకు ఎగువ తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము. స్వర్ణ జయంతి గ్రామ సర్వోజ్గార్ యోజన SGSY యొక్క లక్ష్యం అది. నెక్స్ట్, 1999 ప్రకారం అది. నెక్స్ట్, ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, వ్యక్తులందరూ వారికి సరిపడే ఆమోదయోగ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు, ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు ఆహార భద్రత అనేది ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, కుడంకులం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో ఈ క్రింది జిల్లాలో కలదు. కుడంకులం అనేది తిరునల్వేలి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావాలను గుర్తించండి. కింద ఇచ్చిన వాటిలో వాతావరణ సముద్ర మట్టం పెరుగుదల, కరువులు, వరదలు ఎక్కువయ్యే అవకాశం, హిమాలయాల్లో హిమానీ నదాలు వేగంగా కరుగుతాయి, తీర ప్రాంతాలు జీవనోపాధిని కోల్పోతాయి. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. కరెక్ట్. కరువులు, వరదలు వచ్చే అవకాశం, వాతావరణంలో మార్పులు వస్తే కరువులైనా వస్తాయి, అలాగే వరదలైనా వస్తాయి. హిమాలయాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ హిమానీ నదాలు అనేవి కరుగుతాయి. కరెక్ట్. తీర ప్రాంతాల వాళ్ళు ఎవరైతే సముద్ర తీరాల్లో నివసిస్తూ ఉంటారో అక్కడ వాళ్ళు జీవనోపాధిని కోల్పోతారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, సింధు నదికి ఉపనది కానిది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సింధు నదికి ఉపనది కానిది అన్నాడు. కోసి నది. సింధు నదికి ఉపనది కానిది కోసి, బియాస్, చినాబ్, నెక్స్ట్ జీలాం, ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులు. నెక్స్ట్, సిమ్లా నగరం నిజానికి ఇంతమంది జనాభా కోసం ఉద్దేశించబడింది. సిమ్లా నగరం కేవలం ఇంతమంది కోసమే ఉద్దేశించబడింది. అంటే 25,000 మంది, 25,000 మంది కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్, వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి
ఉత్పత్తిదారునకు అవసరమైన 4వ కారకం. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారునికి అవసరమైన 4వ కారకం ఏంటి అంటే వ్యాపార దక్షత అనేది ఉండాలి. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అంటారండి. నదీ లోయల చేత వేరైన హిమాలయ విభాగాలలో తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగము. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగము అస్సాం హిమాలయాలు. నెక్స్ట్ భారతదేశంలో 1961-2011 మధ్య కాలంలో పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు కారణాలు. 1961-2011 మధ్య కాలంలో పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు కారణం వచ్చేసి పట్టణ జనాభా సహజంగా పెరిగింది. నెక్స్ట్ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన వాటిలో తప్పుగా ఉన్న జత: రష్యా విప్లవం 1917, వర్సైల్ ఒప్పందం 1919, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు 1945, ఐక్యరాజ్య సమితి 1946. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాంగ్గా ఉంది, ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రజలు ఎన్గోడిఎన్డి యొక్క నియంతృత్వ పాలనను జాతీయ విముక్తి సమైక్య అనే పేరుతో వ్యతిరేకించిన దేశం వియత్నాం అండి. వియత్నాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల స్వతంత్ర పొందడానికి ఎక్కువ సుముఖంగా ఉన్న బ్రిటన్లోని పార్టీ లేబర్ పార్టీ. నెక్స్ట్ భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్యకు అధిపతి. భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యసభకు అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణము మాత్రమే అని అభిప్రాయపడిన ఈ క్రింది రాజ్యాంగ సభ సభ్యుడు. శ్రీ ప్రోమద రంజన్ ఠాకూర్. అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే అని అభిప్రాయపడింది శ్రీ ప్రోమద రంజన్ ఠాకూర్. నెక్స్ట్ క్రింది వానిలో ఈ అంశం విషయ నిర్దేశిత పటంలో చూపించబడదు. క్రింది వానిలో ఈ అంశము విషయ నిర్దేశిత పటంలో చూపించబడదు. చారిత్రాత్మక కాలక్రమం అనేది చూపించబడదు. నెక్స్ట్ హిందీ వ్యతిరేక ఉద్యమ సమయంలో హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంతపరచడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రకటించిన మినహాయింపులో ఇది ఒకటి కాదు. హిందీ వ్యతిరేక ఉద్యమ సమయంలో హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగ శాంతిపరచడానికి అప్పట్లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ప్రకటించిన మినహాయింపుల్లో ఒకటి కానిది పత్ర వ్యవహారాలు హిందీ అనువాదంలో ప్రాంతీయ భాషలో ఉండవచ్చు అని. ఇది ఒకటి కానిది అన్నాడు, అది రాంగ్. ప్రతి రాష్ట్రానికి తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది. కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఇంగ్లీష్ కొనసాగుతుంది. సివిల్ సర్వీసు పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా నిర్వహించాలి. సెంట్రల్కి సంబంధించినవి. ఇది కరెక్ట్. రాంగ్ ఏది అంటే లేనిది. పత్ర వ్యవహారాలు హిందీ అనువాదంలో ప్రాంతీయ భాషలో ఉండవచ్చు అనేది రాంగ్. నెక్స్ట్ క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి అంగాల ప్రత్యేక విధులను గుర్తించండి. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి అంగాల ప్రత్యేక విధులని గుర్తించండి. పేదరికాన్ని నిర్మూలించడం, విద్య ఆరోగ్య సదుపాయాలు మెరుగుపరచడం, శాంతి భద్రతను కాపాడడం. ఐక్యరాజ్య సమితి అంగాల ప్రత్యేక విధులు: పేదరిక నిర్మూలన, విద్య ఆరోగ్య సదుపాయాలు, శాంతి భద్రతను నెలకొల్పడం లేదా కాపాడడం. నెక్స్ట్ అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తి కాపాడడం ఉద్దేశంగా కలిగి కాలక్రమంలో సుస్థిర అభివృద్ధి ఉన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం అండి. అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం ఉద్దేశంగా కలిగి కాలక్రమంలో సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం వచ్చేసి గ్రీన్ పీస్ ఉద్యమం. నెక్స్ట్ నేరాలు, మురికివాడలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే
శాస్త్రము, సామాజిక శాస్త్రం, సోషియాలజీ. నెక్స్ట్ సునామీ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు, ఆస్తులను నష్టపోయారు. ప్రాణాలను కోల్పోవడం, ఆస్తులను నష్టపోవడం అనేది ఈ రకమైన సమస్యగా పరిగణించవచ్చు. దీన్ని ఒక సాంఘిక ఆర్థిక సమస్య. ప్రాణాలు సాంఘిక అయితే, ఆర్థిక సమస్య నష్టపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇవి మెథడాలజీకి సంబంధించినవి. కథనం, పఠనం, నాటకీకరణ, వివరణ, ప్రదర్శన అనే నైపుణ్యాలు. కథనము, పఠనము, నాటకీకరణ అనేవి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు సంబంధించింది. నెక్స్ట్ బిల్లు, శాసనసభ, శాసన మండలి, గవర్నర్, చట్టం. ఈ ప్రక్రియ జ్ఞానం నుండి ఈ జ్ఞానం కిందికి వస్తుంది. బిల్లు, శాసనసభ, చట్టము ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే విధానాత్మక జ్ఞానం కిందికి వస్తాయి. విధానాత్మక జ్ఞానం. నెక్స్ట్ విషయ భారం, బహుత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టిన క్రింద కేంద్రము. ఎన్సిఎఫ్ 2005 అండి. విషయ భారం, బహుత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం మీద దృష్టి పెట్టిన కింది పత్రం ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ 1962లో జరిగిన మూడవ లోక్సభ ఎన్నికల ఫలితాలను తెలియజేస్తున్న పట్టికను ఉపయోగించి లోక్సభలో అత్యల్ప ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అంటే సమాచార సేకరణ నైపుణ్యాన్ని సూచిస్తుంది. అక్కడ తీసుకున్న దాని యొక్క సమాచారం తీసుకొని దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఇది దేన్ని సూచిస్తుంది? సమాచార సేకరణ నైపుణ్యాన్ని సూచిస్తుంది. భారతదేశ చరిత్రను ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగంగా విభజించి బోధించడం అనేది కాలానుగుణ ఉపగమం, కాలానుగుణ క్రోనలాజికల్ అప్రోచ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదట జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రచురించిన సంవత్సరం 1975. మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం భారతదేశంలో 1975. నెక్స్ట్ 6 నుండి 8 తరగతుల వరకు వీటి ఆధారంగా పాఠాల రూపకల్పన జరుగుతుంది. ఇతివృత్తాల ఆధారంగా 6 నుండి 8 తరగతి వరకు ఇతివృత్తాల ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ తరగతి గదిని సమ్మిళితం చేయడంలో ఉపాధ్యాయుడి దృష్టి పెట్టవలసిన పిల్లలను గుర్తించండి. అభ్యసనంలో వెనుకబడిన పిల్లల్ని దృష్టి పెట్టాలి, ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళని, అలాగే ప్రజ్ఞావంతుల్ని కూడా పట్టించుకోవాలి, వలస కుటుంబాల పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. ఈ 4 కూడా అవసరం సమ్మిళిత విద్యలో. ఆప్షన్ 4. నెక్స్ట్ క్రింది వానిలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించిన బోధనా పద్ధతిని గుర్తించండి. క్రింది వాటిలో నలంద విశ్వవిద్యాలయంలో ఎక్కువగా ఉపయోగించిన బోధనా పద్ధతి చర్చా పద్ధతి అండి. నెక్స్ట్ విచారణ ద్వారా ఉపగమంలో ముఖ్య సోపానాలను గుర్తించండి. విచారణ ద్వారా ఉపగమంలో ముఖ్య సోపానాలు. వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తాలి, వనరుల గురించి విచారించి కనుగొనాలి, సమాచారాన్ని వ్యాఖ్యానించాలి, తెలుసుకున్న అంశాల నుండి నివేదికని సమర్పించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇవి సోషల్కి సంబంధించిన బిట్స్. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మళ్ళీ వీడియోలు చేయడానికి మాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్